వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా డేటాను ఏ ప్లేస్లో సేవ్ అయ్యేటట్టు సెట్టింగ్ చేసుకోవాలి అనేది మనము స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూద్దాం. సో టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఎనీ వెబ్ బ్రౌజర్, సో నేను గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తున్నాను. సో దానికోసం నేను గూగుల్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ టాలీ సొల్యూషన్ అని సెట్ చేయాలి. టాలీ సొల్యూషన్. సో ఇది టాలీ సొల్యూషన్ యొక్క మెయిన్ వెబ్సైట్. సో మనం ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి మెయిన్ పేజీ నుండి డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన డైరెక్ట్లీ మనకు టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. సో ఇది టాలీ సొల్యూషన్ మెయిన్ వెబ్సైట్. ఇది ఇండియన్ కంపెనీ. ఓకే, సో ఫస్ట్ మనం బేసిక్గా ప్రైసెస్ చూసుకుందాం. సో టాలీ సాఫ్ట్వేర్స్ లైసెన్స్ మోడ్లో మనం పర్చేజ్ చేయాలంటే మంత్లీ రెంట్ తీసుకోవచ్చు, 3 మంత్స్కి రెంట్ తీసుకోవచ్చు, 12 మంత్స్కి రెంట్ తీసుకోవచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ చాలా బిజినెసెస్ కూడా లైఫ్ టైం లైసెన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ లైసెన్స్లో చూసుకుంటే మనకు సిల్వర్, టాలీ ప్రైమ్ సిల్వర్, టాలీ ప్రైమ్ గోల్డ్, ఈ 2 ప్రొడక్ట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే టాలీ ప్రైమ్ సిల్వర్ రేట్ వచ్చేసి 22,500 ప్లస్ జిఎస్టీ. ఓకే, అదేవిధంగా టాలీ ప్రైమ్ గోల్డ్ గురించి చూసుకుంటే 67,500 ప్లస్ జిఎస్టీ. సో ఇది వన్ టైం పేమెంట్. ఒకసారి మనం ఈ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తే మళ్ళీ పర్చేజ్ చేసే అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే టాలీ ప్రైమ్ సిల్వర్ అండ్ ఇంకోటి వచ్చేసి టాలీ ప్రైమ్ గోల్డ్. సో ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే టాలీ ప్రైమ్ సిల్వర్ అంటే సింగిల్ యూజర్ అని అర్థం. అంటే ఈ సాఫ్ట్వేర్ని మనం పర్చేజ్ చేసినట్లయితే టాలీ ప్రైమ్ సిల్వర్ సింగిల్ యూజర్ని పర్చేజ్ చేస్తే మనం ఒకే సిస్టంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ చిన్న స్మాల్ బిజినెసెస్ టాలీ ప్రైమ్ సిల్వర్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. టాలీ ప్రైమ్ గోల్డ్ అంటే మల్టీ యూజర్ అని అంటారు. సో ఇది మీడియం లార్జ్ బిజినెసెస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకే బిజినెస్ ప్రెమిసెస్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ పైన టాలీ ప్రైమ్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఈ టాలీ ప్రైమ్ సిల్వర్ని వన్ టైం పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇయర్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మనకు ఫ్రీగా రెన్యువల్ అనేది ఉంటుంది 1 year వరకు. 1 year తర్వాత రెన్యువల్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. రెన్యువల్ ఎక్స్పైర్ అయినా కూడా మనము టాలీలో వర్క్ చేయొచ్చు. అయితే రెన్యువల్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం టాలీ ప్రైమ్లో చూసుకుంటే ఈ ఇన్వాయిస్, ఈవే బిల్ టాలీ నుండి డైరెక్ట్ జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకు అదర్ ఫెసిలిటీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ మనకు వర్క్ అవ్వాలి, ఆన్లైన్ ఫెసిలిటీస్ వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెన్యువల్ చేయించుకోకుండా కూడా మనకు టాలీ పైన వర్క్ చేసుకోవచ్చు. బట్ రెన్యువల్ చేసుకుంటే మాత్రం మనకు ఇన్వాయిస్, ఈవే బిల్, జిఎస్టీ రిటర్న్స్ ఇంకా కొన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే మనము టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అన్నాం కదా. సో మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఈ మెయిన్ పేజీలో ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు డౌన్లోడ్ టాలీ సాఫ్ట్వేర్ అని 2 సాఫ్ట్వేర్స్ మనకు రావడం జరుగుతుంది. ఒకటి టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ 6.0. ఓకే, సో ఇవి లేటెస్ట్ వర్షన్స్ అన్నట్టు, అందుకే ఇవి ఫస్ట్ మనకు రావడం అయితే జరిగింది. సో టాలీ ప్రైమ్ 6.0, టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0, అదేవిధంగా టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ 6.0. సో ఇవి రెండింటికి తేడా ఏంటంటే ఓన్లీ వన్ చేంజ్ ఓన్లీ. ఏంటంటే ఈ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అంటే మనం ట్రాన్సాక్షన్స్లో ఏమైనా ఎడిట్ చేస్తే, ఏమైనా ఆల్టర్ చేస్తే ఈ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్లో చూడొచ్చు. సో టాలీ ప్రైమ్ 6.0లో అది చూడలేమన్నట్టు. సో చూడాలి అంటే మనం కంపెనీ కన్ఫిగరేషన్స్లో ఒక సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వీటికున్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ని ఆల్టర్ చేస్తే మనము ఎడిట్ లాగ్ ద్వారా మనం ఏమేమి ఆల్టర్ చేశారనేది ట్రాక్ చేయొచ్చు. ఓకే, మిగతా కంపెనీ టాలీ ఫ్యూచర్స్కి సంబంధించి, టాలీ కన్ఫిగరేషన్స్కి సంబంధించి ఈ 2 సాఫ్ట్వేర్లో సేమ్ ఫ్యూచర్స్, సేమ్ కన్ఫిగరేషన్స్ ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ని ఎవరు యూజ్ చేయాలంటే
ఏ కంపెనీ ఏ బిజినెస్ అయినా అండర్ బిజినెస్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ బిజినెసెస్ టాలీ ప్రైమ్ 6.0 యూజ్ చేస్తే సరిపోతుంది. అయితే చాలా కంపెనీస్ ప్రీవియస్ వర్షన్స్ కావాలి అని అంటారు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, మనం డౌన్లోకి వచ్చేస్తే మనకు ఓల్డర్ వర్షన్ అండ్ సపోర్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. కిందకి వస్తే దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇప్పటి వరకు టాలీ సాఫ్ట్వేర్లో వచ్చిన రిలీజెస్ అన్నీ, ప్రీవియస్ రిలీజెస్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మనకు కావాల్సిన రిలీజ్ని మనం యూజ్ చేయొచ్చు. సో చాలా కంపెనీస్ ఇంకా టాలీ ERP 9 6.6.3ని ఇంకా యూజ్ చేస్తున్నాయి. సో ఆ సాఫ్ట్వేర్ కావాలంటే జస్ట్ చెక్ చేసి ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ కింద చూడండి, డౌన్లోడ్ సపోర్ట్ ఫైల్ అంటే మనకు శాంపిల్ ఫైల్స్ డేటా అనేది ఉంటుంది. ఆ డేటా ఏంటంటే స్టాక్ ఐటమ్స్ కానీ లెక్చర్స్ కానీ ఏ విధంగా క్రియేట్ అయి ఉన్నాయి అనేది మనం ఈ డేటాని డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. ఓకే, సో అయితే ప్రీవియస్ వర్షన్ డౌన్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. సో నేను మళ్ళీ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే టాలీ ప్రైమ్ 6.0 డౌన్లోడ్ చేయబోతున్నాను. దానికోసం డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నేను టాలీ ప్రైమ్ 6.0 రిలీజ్ 6.0 అనేది డౌన్లోడ్ చేయబోతున్నాను. దానికోసం ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకు డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. జస్ట్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఇది సెటప్ ఫైల్. సో ఈ విధంగా సెటప్ ఫైల్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఎస్ అని ఇవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ సిస్టంలో నేను ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్లో ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటిని అప్డేట్ చేస్తారా అని ఈ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మనం టాలీలో సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేస్తే న్యూ సాఫ్ట్వేర్ అని ఈ విధంగా రావడం ఈ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసినట్లయితే. సో ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత మనము కన్ఫిగర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ పాత్ని మనము డిఫాల్ట్గా కాకుండా ఒక సిస్టమేటిక్గా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కన్ఫిగరేషన్. సో ఈ అప్లికేషన్ పాత్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ అప్లికేషన్ ఫైల్ రిమూవ్ చేయండి. సో టాలీ ప్రైమ్ 6.0 అని నేను క్రియేట్ చేస్తున్నాను. సో జస్ట్ Ctrl+A. సో నేను తర్వాత ఏం చేస్తున్నానంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా టాలీ ప్రైమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా అప్లికేషన్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి. సో నెక్స్ట్ స్టార్ట్ ది టాలీ ప్రైమ్. సో ఈ విధంగా మనం సింపుల్గా టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత డూ యూ వాంట్ టు అలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ టు యాక్సెస్ దిస్ ఆప్ అని అడిగితే మనం అలో అని ఇవ్వండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, డేటా సెటప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంతకుముందు మనము అప్లికేషన్ సెటప్ చేసుకున్నాం కదా, డేటా కన్ఫిగరేషన్ ద్వారా డేటా సెటప్ చేసుకోవాలి. సో కన్ఫిగర్ చేయండి, డైరెక్ట్ యాక్సెప్ట్ చేయొద్దు, కన్ఫిగర్ చేయండి. సో ఇక్కడ కంపెనీ డేటా పాత్ ఉంటుంది కదా, దాన్ని మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి. సో ఇక్కడ నేను సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని తీసుకుంటున్నాను, ఎందుకంటే సి డ్రైవ్లో నేను అప్లికేషన్ 6.01 అని క్రియేట్ చేశాను కదా. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు సి డ్రైవ్, ఇక్కడ అప్లికేషన్ అయితే సో చూడొచ్చు సి డ్రైవ్ టాలీ ప్రైమ్ 6.0లో మనం ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మళ్ళీ స్లాష్ ఇచ్చి డేటా, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా అని ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ ఆ ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది, ఎంటర్. సో మనం వర్క్ చేసేది మొత్తము సి డ్రైవ్ టాలీ ప్రైమ్ 6.0 డేటాలో సేవ్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది టాలీ సాఫ్ట్వేర్లో స్టోర్ అవ్వదు, అది మన సిస్టంలో స్టోర్ అవుతుంది. ఓకే, ఒకవేళ మన సిస్టమ్ అనేది డ్యామేజ్ అయితే డేటా అనేది వెళ్తే టాలీ సాఫ్ట్వేర్ నుండి బ్యాకప్ తీసుకోలేము. ఖచ్చితంగా మనము డి డ్రైవ్లో కానీ సి డ్రైవ్లో కాకుండా మన సిస్టంలో డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉంటే, అదర్ డ్రైవ్స్ ఉంటే అందులో
మన డేటా పాత్ని కరెక్ట్గా సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టాలీ సాఫ్ట్వేర్లో ఎలాంటి డేటా అనేది స్టోర్ అయ్యి ఉండదు. ఓకే, Ctrl+A. సో ఈ విధంగా నేను డేటా పాత్ని క్రియేట్ చేసుకున్నాను. సో అదర్ ఆప్షన్స్ నాట్ ఇంపార్టెంట్, సో యాక్సెప్ట్. సో ఈ విధంగా మనము టాలీ ప్రైమ్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు టాలీ సాఫ్ట్వేర్ అదేవిధంగా డేటా పాత్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సో దానికోసం నేను సి డ్రైవ్లో టాలీ ప్రైమ్లో అప్లికేషన్కు సంబంధించిన ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్తో పాటు డేటా దాంట్లో మన కంపెనీ మనం వర్క్ చేసే కంపెనీస్ డేటా మొత్తము ఈ డేటా దాంట్లో స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. సో మనకు క్లియర్గా టాలీ ప్రైమ్ 6.0 అండ్ అందులో అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా డేటా అనేది స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంత క్లియర్గా మనము టాలీ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇలాంటి సెట్టింగ్స్ అనేవి కామన్గా మనము చేసుకోవాలి. సో నెక్స్ట్ స్క్రీన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అని స్క్రీన్ రావడం అయితే జరుగుతుంది. సో మనము బిజినెస్లోకి వెళ్ళినప్పుడు టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తే వాళ్ళకు యాక్టివేట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడే టాలీ సాఫ్ట్వేర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది బిజినెస్ ఓనర్స్. సో దానికోసం మనం యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. సో వాళ్ళు పర్చేజ్ చేసేటప్పుడు ఏదైనా మనం టాలీ లైసెన్స్ పర్చేజ్ చేసేటప్పుడు టాలీ సొల్యూషన్ మన మెయిల్ ఐడి అయితే అడుగుతుంది, బిజినెస్ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఎందుకంటే బిజినెస్ మెయిల్ ఐడికి సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కీని షేర్ చేస్తుంది. సో ఆ షేర్ చేసిన సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కీ అదేవిధంగా మన బిజినెస్ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎంటర్ అని టైప్ చేస్తే మన లైసెన్స్ అనేది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మనకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది, మళ్ళీ టాలీ అనేది ఇన్స్టాల్ చేసి లైసెన్స్ని రియాక్టివేట్ చేయాలి అనుకుంటే మనము రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అనేది ఎంటర్ చేసి మన టాలీ సీరియల్ నెంబర్, ఓకే, tally.netid అంటే మన బిజినెస్ యొక్క మెయిల్ ఐడి, ఓకే, మన బిజినెస్ యొక్క మెయిల్ ఐడి. అదేవిధంగా tally.netid అంటే మనము పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాము. సో ఆ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మనము మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకొని రీయాక్టివేషన్ చేయొచ్చు. తర్వాత ఆప్షన్ వచ్చేసి యూస్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను లైసెన్స్లో 2 టైప్ ఉంటాయి, ఒకటేమో సింగిల్ యూజర్, ఒకటేమో గోల్డ్ యూజర్. గోల్డ్ యూజర్ మనం పర్చేజ్ చేస్తే ఒకే బిజినెస్ ప్రెమిసెస్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ పైన వర్క్ చేయొచ్చు, టాలీని యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో. సో ఫస్ట్ ఒక సిస్టంలో మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది లైసెన్స్ని. మిగతా సిస్టమ్స్ అన్నింటిని కూడా నెట్వర్క్ ద్వారా షేర్ చేసి లైసెన్స్ని షేర్ చేసుకొని అదర్ సిస్టమ్స్లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రై ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది చూసుకుంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాక్టీస్ పర్పస్కి ఏదైతే మనము ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నామో, మనం టాలీ నేర్చుకోవాలి అనుకుంటున్నామో, నేర్చుకోవడానికి టాలీ సాఫ్ట్వేర్ పర్చేస్ చేసే అవసరం లేదు. ఎడ్యుకేషనల్ ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ మెన్షన్ చేశారు, మనము నేర్చుకోవడానికి ఈ ఫ్రీ అనే ఎడ్యుకేషనల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనము ప్రాక్టీస్ చేయవచ్చు. అయితే దీనికి ఎడ్యుకేషన్స్కి డిఫరెంట్ ఏంటంటే మనకు డేట్ అనేది ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది కదా. సో మనం డేట్ అనేది ఫస్ట్, సెకండ్, ఎండ్ ఆఫ్ ద మంత్ డేట్స్, ఈ 3 డేట్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మిడిల్లో ఉన్న డేట్స్ని మనము యూజ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయలేము. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయొచ్చు, రిపోర్ట్స్ని చెక్ చేయొచ్చు. ఎడ్యుకేషన్గా మనం కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఎడ్యుకేషన్ మోడ్ ద్వారా మనము పర్ఫెక్ట్గా నేర్చుకొని మిగతా అన్ని మనము బిజినెస్కి వెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా మనం ఏదైతే ఖచ్చితంగా సెల్ఫ్గా నేర్చుకోవాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్యుకేషన్ మోడ్లో మనం నేర్చుకుంటాము. అయితే బిజినెస్కి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆర్గనైజేషన్ కూడా. సో అది లైసెన్స్ మోడ్లో మనకు ఆటోమేటిక్గా తెలియడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము టాలీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది.